ఒక హిడెన్ ఎజెండా అమలు జరుగుతుంది. అంటే ఒక సినిమా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏంటా సినిమా, ఏంటి ఎజెండా అంటే గొడ్డల పార్టీని మళ్ళీ గెలిపించాలి. 2029లో ఏదైతే 2019 నుంచి 24 వరకు మనం దీనినైతే చూసామో, ఏ గొడ్డలని, ఏ కోడికత్తిని, ఏ అరాచక పరిపాలన అయితే మనం చూసామో, ఆ పరిపాలనని ఎలాగైనా చెమటోడ్చి కష్టపడి ఆ గొడ్డల పార్టీని గెలిపించాలి. ఇది వైకాపా పార్టీ సమర్పించు గొడ్డలిదే గెలుపు సినిమా. గొడ్డలిదే గెలుపు. ఇంకో ఈ చిత్రంలో హీరో గారు కూడా గొడ్డలు పట్టుకొని ఉన్నాడు. దీన్ని గెలిపించాలి. దీనికి క్రియేషన్ ఏమో వైకాపా పార్టీ సౌజన్యం. నిర్మాత దర్శకుడు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సినిమాకు పెట్టుబడి మద్యం ముడుపులు కేసులో దాచిన అట్టపెట్టెల డబ్బులు, నోట్ల కట్టలు, అదే పెట్టుబడి. స్క్రీన్ ప్లే, కథ, మాటలో పాటలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, తాజాగా గుడివాడ అమర్నాథ్ గారు. ఈ సినిమాలో నృత్యం ఒకటి ఉంది. ఈ నృత్యం చేసేవాళ్ళు నలుగురు కుమారులు కాదు, కుమారులు. ఒక కుమారేమో పెద్దలు మాజీ ఎంపీ హర్షకుమార్ గారు, రెండో ఆయన ఉపసభాపతి రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో ముద్దాయిగా ఉండి సస్పెండ్ అయిన ఐపీఎస్ సునీల్ కుమార్ గారు, మూడో ఆయన గత ప్రభుత్వంలో వైకాపా సీటు కోసం ఆశించి పాదయాత్ర చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు. ఇక నాలుగో నృత్యకారుడు మాజీ జడ్జి జడా శ్రావణ్ కుమార్ గారు. ఈ నలుగురు నృత్యకారులు. వీళ్ళ స్క్రిప్ట్ ఏంటంటే రాష్ట్రంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, ఒక అశాంతి వాతావరణాన్ని కలిగించాలి, జరగనిది జరిగినట్టుగా, జరిగింది జరగనట్టుగా చెప్పగలగాలి. వాళ్ళ ప్రావీణ్యంతో, వాళ్ళు నేర్చుకున్న విద్యతో, లేదా వాళ్ళు పెట్టుకున్న రాజకీయ పార్టీలతో ఈ రాష్ట్రంలో ఏదో జరగబోతుంది, కాపులకు అన్యాయం జరుగుతుంది, దళితులకు అన్యాయం జరుగుతుంది, ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది, అసలు రాష్ట్రంలో పరిస్థితి బాగలా అని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కల్పించనీయకుండా, లేదా రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు ప్రజలకు అర్థం కాకుండా, 2 ఏళ్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఈ విజయ ఫలాలను ప్రజలకు తెలియజెప్పే ఈ ప్రయత్నాలకు కూడా విఘాతం కలుగు చేస్తూ, ఎక్కడ ఏది జరిగినా, అంటే రాష్ట్రంలో ఏ పిల్లి ఉచ్చబోసినా, అదిగో చూసారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పిల్లి ఉచ్చబోస్తుంది, అదిగో చూసారా ఉరుమురుముతుంది, అదిగో చూసారా వాన రావటం లేదు కూటమి ప్రభుత్వం మూలానే, ఏదన్నా జరగని, ఆకు కదిలినా ఆకు కదలకపోయినా ఇదే పని. ఏంటి తేడా అంటే 2019 నుంచి 24 వరకు వైసీపీ పరిపాలనలో అధికారుల దగ్గర నుంచి చాలామంది అట్టపెట్టెల డబ్బులు పోగేసుకున్నారు. చార్టెడ్ ఫ్లైట్లో తిరిగారు. చార్టెడ్ ఫ్లైట్లు, క్లబ్బులు, పబ్బులు, అట్టపెట్టెల డబ్బులు ఇవి కోల్పోయి ఉంటారు వీళ్ళు. అరే మనం కూడా వైసీపీ పక్కనే ఉంటున్నట్టయితే చక్కగా అట్టపెట్టెల డబ్బులన్నా దొరికాయి, పొరపాటు జరిగిందని కనీసం 29 కన్నా సరే ఆ ప్రయత్నం చేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రజలను కానీ
మా నలుగురు కుమారులను కానీ. వంగలపూడి అనిత గారు